లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను చకచకా జరిగిపోతున్నాయి. నేడు ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు కమిషనర్లు. ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో జ్ఞానేశ్వర్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సింధు కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. సిఈసి రాజీవ్ కుమార్ వాళ్లకు అభినందనలు తెలియజేశారు. ఇక ఐసీ కమిషనర్లు బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్రాల వారీగా సమీక్షలు నిర్వహించింది సిఈసి. పలు దఫాలుగా వారికి అక్కడ అధికార యంత్రాంగంతో చర్చించింది. సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలను పంపించింది. పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం షెడ్యూల్ ప్రకటన వెలువడనుంది. లోక్సభతో పాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అంశం ఇప్పుడు ఉత్కంఠంగా కొనసాగుతుంది. రైట్గా కొత్త కమిషనర్లకు అభినందనలు తెలిపారు. రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో కొత్తగా సిఈసి అధికారులుగా నియమించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. మధు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నగార మరికొద్దిసేపట్లో మోగనుంది. ఇప్పటికి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకి సిఈసి పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని కూడా దేశం మొత్తం మీద మిగులు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల నిర్వహించాల్సిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ కొద్దిసేపట్లోనే విడుదల కానుందని చెప్పని ఇప్పటికే సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ పర్యటన తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఎన్నికల కమిషన్ జమ్మూ కాశ్మీర్ పర్యటన చేసిన తర్వాత అక్కడ పరిశీలన చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. అంటే ఆ రాష్ట్రాన్ని పర్యటన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల షెడ్యూల్ ఉండదని నేపథ్యంలో కూడా 13, 14 తేదీల్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పర్యటన కూడా పూర్తయింది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ మరికోసేపట్లోనే రానున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికి రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికే నేతలు పెద్ద ఎత్తున ప్రచారాలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలకు సంబంధించిన బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరో పక్క నుంచి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేసినటువంటి పరిస్థితి ఉంది. పక్క నుంచి టీడీపీ, జనసేన, బీజేపీల అభ్యర్థుల జాబితాని ప్రకటించిన పూర్తి స్థాయిలో అంటే ఇంచుమించుగా ప్రకటించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి వైసీపీ రేపు 16వ తారీఖున రేపే దాన్ని జాబితాని విడుపులపై నుంచి ప్రకటన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ కోసం మాత్రం రాష్ట్రం మొత్తం అంటే అన్ని పార్టీలు ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ పరిశీలన తర్వాత ఎన్నికలు నోటిఫికేషన్ వెలువడుతుంది. అయితే జమ్మూ కాశ్మీర్లో ఆ పరిస్థితులు తర్వాతే వెలువడే పరిస్థితి ఉంది. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో కనుక పరిస్థితులు అనుకూలంగా లేకపోతే కనుక ఈ జమ్మూ కాశ్మీర్ మినహాయించి మిగతా రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్తారా, లేదు అంటే కనుక ఇది మార్చి నుంచి ఏప్రిల్కి పోస్ట్ పోన్ అవుతుందా అని చెప్పని అందరూ అనుకున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఎన్నికలకు సంబంధించినటువంటి తేదీల్ని ఖరారు చేస్తూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 14 నుంచి 16 మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ ఉండదని చెప్పడమే కాకుండా 40 రోజులు 45 రోజులు మాత్రం ఇంకా ఎన్నికలకు వ్యవధి ఉందని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ దాదాపుగా కొద్దిసేపట్లో రిలీజ్ కానున్న పరిస్థితి ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత పూర్తిసారి ఎన్నికల షెడ్యూల్ అంతా కూడా ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది. అయితే 40 రోజులకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటిస్తారని చెప్పని సిఈసి 40 రోజులు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుందని చెప్పని పార్టీ వర్గాలు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 40 రోజులు ఎన్నికల షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అంటే ఏప్రిల్ 2వ వారంలో అంటే ఏప్రిల్ 19 నుంచి 20 తారీఖుల్లో పోలింగ్ ఉంటే కనుక 20 నుంచి 24, 23 తారీఖు 23 నుంచి 24, 25 తారీఖుల్లో కౌంటింగ్ ఉంటుంది. అయితే ఇది మొత్తం దరిదాపుగా ఒక 40 రోజులు మాత్రం ఉంటుందని చెప్తున్నారు. అంటే ఈరోజు 15వ తారీఖు కాబట్టి 15 నుంచి 15 నెల అక్కడ నుంచి ఇంకొక 10 రోజులు వ్యవధి ఉంటుంది. మొత్తం 40 రోజులు ఎన్నికల షెడ్యూల్ ఉంటుంది అని చెప్పని ఇప్పటికే అంచనాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సిఈసి ఎలాంటి ప్రకటన చేయబోతుంది. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ ఇద్దరిని కూడా నిన్నే నియమించడం జరిగింది. ఈ రోజు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శుక్లాను కూడా కలవడం జరిగింది. ఆయన కూడా వాళ్ళని ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే కొద్దిసేపట్లోనే ఎన్నికలకు సంబంధించినటువంటి నగారా మోగనుందని చెప్పని దేశం మొత్తం మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.